అర్థం కావడానికి గుర్తు చేస్తున్నా. కర్చీఫ్లు అమ్మే వాళ్ళ దగ్గరికి ఇది నన్ను జనాలు తండోపతండాలుగా వెళుతూ ఉన్నారు. బయట గ్రౌండ్ మీటింగ్స్ పెట్టి మీకు కర్చీఫ్లు అమ్మబడతాయి, ఆ కర్చీఫ్ తీసుకెళ్ళి మీకున్న రోగం దగ్గర పెట్టుకుంటే రోగం పోయిద్దని పబ్లిసిటీ ఇచ్చి వాల్ పోస్టులు, యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో విస్తారమైన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారనుకోండి, అక్కడ జనాలు ఎంతమంది వస్తారు? చిన్న మంది వస్తారా, పెద్ద మంది వస్తారా? దేవుడు ఏమన్నాడు? చిన్న మందా భయపడుకుడి అన్నాడా, పెద్ద మందా మీకు రాజ్యం ఇస్తానన్నాడా? కర్చీఫుల దగ్గరికి పెద్ద మందలు వెళ్తాయి. ఆ తర్వాత నూనె బాటిల్స్ బయట పెట్టి దానియలు గారిని అక్కడ పెట్టి బాటిల్ 10 రూపాయలే అన్నాం అనుకోండి, అక్కడ జనాలు ఎక్కువ వస్తారా తక్కువ వస్తారా? అదేంటో ఈ మధ్య అవి కూడా అమ్ముతున్నారు. ఏంటవి? డోర్ మ్యాట్, ప్రేయర్ మ్యాట్స్, ప్రార్థనా షాప్ అండి. ఆ షాప్ మీద కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. బైబిల్లో ఎక్కడన్నా ఉందండి? ఎక్కడన్నా ఉందా? నీతి విరోధమైన బోధల వైపు ఆకర్షించబడుతున్నారు. ఇంకా ఎంత దారుణం అంటే ఈ మధ్యకాలంలో పరలోకపు తల్లి అంట. ఫిబ్రవరి నెలలో అక్కడ గుణదల ప్రాంతంలో ట్రాక్స్ సువార్త పంచడానికి వెళితే ఒక అతను వచ్చాడు. 3 రోజులు శోధించాడు, నీకు పరలోకపు తల్లి తెలుసా అని. పాపం మన వాళ్ళందరినీ పక్కకు పంపించేసి నేను వానితోటి కొద్దిసేపు నుంచొని వాడితో మాట్లాడకపోతే మన వాళ్ళని డైవర్ట్ చేస్తాడు. ఏంటి నాయనా నీ ఉద్దేశం ఏందని చెప్పంటే, మీరు పరలోకమందున్న తండ్రి అంటున్నారా లేదా అన్నాడు. అంటాం, బైబిల్లో ఉంది కాబట్టి అంటాం, యేసు ప్రభు చెప్పాడు కాబట్టి అంటాం. దేవుడు భూమి మీద తన భక్తులైన వారికి పరిచయం చేసుకున్నది ఏమిటయ్యా అంటే తండ్రి అంటాం. మరి తండ్రి ఉన్నప్పుడు తల్లి ఉంటుందా ఉండదా అన్నాడు. ఓరిని వెర్రి తెలివితేటలుగాను, పరలోకంలో లింగభేదం ఉండదురా అని అంటే, కాదు తండ్రి ఉన్నప్పుడు తల్లి ఉంటుంది, తల్లి సంఘం మేము, తల్లి లేకుండా తండ్రి ఆడి నుంచి వచ్చాడు అన్నాడు. దీనికి ఆకర్షితులైపోతున్నారు కొంతమంది. యెహోవా సాక్షుల పేరిట కొంతమంది ఎళ్ళముడు తిరుగుతున్నారు. యెహోవా కాదు యెహీ అని పిలువమని అంటా ఉన్నారు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని వాక్యానికి విరుద్ధమైన బోధల వైపు ఆకర్షింపబడుతున్నారు. నికోలాయితుల బోధ ఎక్కువైపోయింది. నిన్ను పొగట్టు నన్ను పొగట్టం, నిన్ను పొగట్టు నన్ను పొగడతాం. ఇక దేవునికి మహిమ లేదు. దేవుని మనల్ని ఒకరం ప్రేమింపబద్ధులం, ఒకరిని ఒకరం గౌరవింపబద్ధులం, ఒకరిని ఒకరం పూజింపబద్ధులము కానే కాదు. ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని తప్ప మరెవరిని పూజించడానికి ఎవరికి అర్హత లేనే లేదు. కానీ ఇది నన్ను ఎలాగుందయ్యా అంటే విరోధమైన బోధలు వచ్చేసాయి, నీతి విరోధమైన బోధలు వచ్చేసాయి. వారికి ఆకర్షింపబడుతున్నారు. ఒక పాస్టర్ గారితో కలిసి భోజనం చేస్తే 10,000 కడితేనంట టిఫిన్ చేపిస్తాడంట, 25,000